ప్రధానంగా ఆరోపిస్తున్నా. ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్లకు నేను సవాల్ చేస్తున్నా. మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు రండి. ఈరోజు 3 సంవత్సరాలుగా మీరు బీసీలకు చేసింది ఏంది? బీసీలకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది శూన్యం. బీసీలకు నయా పైసా ప్రయోజనం లేదు. బీసీ సప్లాన్ పెట్టలేదు. 42% రిజర్వేషన్ అమలు చేయలేదు. పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం లేదు. అదేవిధంగా బీసీ గురుకులాలకు సొంత భవనాలు కట్టడం లేదు. బీసీ సంక్షేమ శాఖను బీసీ సంక్షోభంలోకి నెట్టేశారు. ఇలా బీసీ సంక్షేమ శాఖను అనాథక శాఖ మార్చేశారు. ఇలా మీరు కేవలం 8,000 కోట్ల ఫీజుల బకాయిలు విడుదల చేస్తే, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేస్తే మీకు కమిషన్ రావు. ఎందుకు విడుదల చేస్తలేరా అంటే దీంట్లో సీక్రెట్ ఏం లేదు. 8,000 కోట్లు ఇస్తే వీళ్ళకు కమిషన్లు రావు, విద్యార్థులకు పోతాయి. అదేవిధంగా 72,000 కోట్లు కాంట్రాక్టర్లకు ఇస్తే వాళ్ళ కమిషన్లు వస్తాయి. కమిషన్లతోటి వాళ్ళు మొత్తం నింపుకొని 100,000 కోట్లు దోసుకొని కాంగ్రెస్ నాయకుల జేబులు నింపుకుంటున్నారు తప్ప ఇవాళ పిల్లలకు ఫీజు ఇస్తలేరు. నేను బీసీ మంత్రులకు నేను హెచ్చరిస్తున్నా, చివరిసారిగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నా. మొన్న సచివాలయం ముట్టడించడం, అంతకుముందు ఇందిరా పార్క్ దగ్గర నిరాహార దీక్ష చేసినాం ఫీజులు ఇవ్వాలని. అంతకుముందు ఎక్కడికక్కడ పూలే అంబేద్కర్ విగ్రహాల ముందు నిరసన వ్యక్తం చేసినాం. కలెక్టరేట్ల ముట్టడి చేపట్టినాం. అదేవిధంగా మొన్న సచివాలయాన్ని ముట్టడించడం, ఆ ముట్టడిని అడ్డుకొని ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. ఇక మీరు కనుక కాసుకోండి, జంజీ ఉద్యమం వస్తుంది. ఫీజులు ఇవ్వకపోతే ఈ రాష్ట్రంలో వచ్చేది జంజీ ఉద్యమం.